హత్య లేక పాత కక్షల? సూర్యాపేటలో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు. జనగామ రహదారి నుండి పిల్లల మరికి వెళ్లే మోసే కెనాల్ దగ్గర కృష్ణ మృతదేహం దొరికింది. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడిని బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లుగా అక్కడ ఆనవాళ్లు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 6 నెలల క్రితమే స్క్రీన్ పై కనిపిస్తున్న కృష్ణ అనే ఈ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే కృష్ణ పలు కేసుల్లో నిందితుడిగా కూడా ఉన్నాడు. ఇది పరువు హత్యనా లేకపోతే పాత కక్షలే హత్యకు దారితీశాయా అన్న దానిపై ప్రస్తుతం పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతోంది. నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు పోలీసులు. నైట్ లో ఫోన్ చేసిర్రు 5ంటికి, ఈవినింగ్ టైంలో 5ంటికి బయటికి వెళ్ళిండు. నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు, అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీనే ఉంది. తాళగడ్డ అంటే ఎవరు నాకేం చెప్పలేదు, అసలు చెప్పి కూడా పోలేను. ఎప్పుడైనా చెప్పి పోతాడు. మా ప్రతినిధి రేవన్ మరింత సమాచారం అందిస్తారు. రేవన్, పోలీసులకు ఏమన్నా క్లూస్ దొరికాయా ఈ హత్య కేసులో? అంటే ఈ కేసును అయితే పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే పరువు హత్య జరిగిందా లేకపోతే పాత కక్షలే ఈ కృష్ణ హత్యకు కారణమై ఉండొచ్చు అనే కోణంలో జరుగుతున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం ఇంటి నుండి 5 గంటల సమయంలో మహేష్ అనే యువకుడు కాల్ చేయడంతో బయటకు వెళ్ళినట్టు అతడి భార్య భార్గవి చెప్తోంది. అయితే 6 నెలల క్రితం పిల్లల మరికి చెందినటువంటి భార్గవి కృష్ణ ఇద్దరు కలిసి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు కూడా కృష్ణ ఇంట్లోనే ఉంటున్నటువంటి సందర్భం. ఇదే సమయంలో ఈ హత్య జరగడంతో ఈ రోజు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి బయటకు వెళ్ళినటువంటి కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున పిల్లల మరికి వెళ్లే రహదారిలో శవమై కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ముఖ్యంగా ఈ ఎవరైతే భార్గవి మాత్రం ఇంకా తల్లిదండ్రుల మీద ఎటువంటి అనుమానాన్ని అయితే వ్యక్తం చేయడం లేదు. కానీ పోలీసులు అయితే దీనికి సంబంధించి పరువు హత్య కూడా అనే కోణాలు కూడా తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నిందితులు కూడా పోలీసులకు లొంగిపోయినట్టుగా సమాచారం తెలిసింది. మరి కొద్దిసేపట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రేవన్.